నమస్కారం, వెల్కమ్ టు వైఎన్సీ టాప్ 10. రీసెంట్ గా చూసుకున్నట్లయితే జెన్జీ అంటూ ఒక మహిళ వీడియో వైరల్ గా మారింది. అసలు ఆ మహిళ ఎందుకు అంత అగ్రెసివ్ గా ఉంది, దాని వెనకాల ఉన్న కారణాలేంటో ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ సూర్య ఆకొండ అయితే మనతో ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. సార్, ఒక వీడియో అయితే బాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అసలు ఆ వీడియోలో ఆ మహిళ ఎందుకు అంత అగ్రెసివ్ గా ఊగిపోతుంది, దాని వెనకాల కారణాలు ఏంటి సార్? ఇంతకంటే ముందు జెన్జీ అంటే ఎవరు, ఎందుకు ఆవిడ జెన్జీ జెన్జీ అని చెప్పేసి ఆ పాయింట్ని ఎందుకు అంత ట్రిగర్ చేస్తుంది, దాని వెనకాల ఉన్న కారణాలు ఏంటి సార్? జెన్జీ అంటే ఎవరంటే, జెన్జీ అంటే మీరే. అంటే మీరే మీన్స్ ఏంటంటే 1996 నుంచి 2012 మధ్యలో పుట్టినటువంటి వాళ్ళని జెన్జీ కిడ్స్ అంటారు. అంటే జెన్జీ కిడ్స్ అంటే అంత ముందు తరం వాళ్ళకి క్యాలిక్యులేటరే గొప్ప. సైంటిఫిక్ క్యాలిక్యులేటర్ అనేటటువంటివి కొన్ని ఉండేవి. సో వాటితోటే వాళ్ళు చేసేవారు. బట్ ఆ తర్వాత నుంచి ఏంటంటే ఎప్పుడైతే కంప్యూటర్ అనేటటువంటిది ఇంట్రడ్యూస్ అయిందో, సో అక్కడి నుంచి టోటల్ ప్రపంచం మారిపోయింది. సో తర్వాత రకరకాలుగా మొత్తం దాని మీద ప్రోగ్రామింగ్స్ అంతా తీసుకుంటూ వచ్చి ఇప్పుడు కంప్యూటర్ మీదే దాదాపుగా సాఫ్ట్వేర్ ఇంజనీర్స్గా వచ్చి మొత్తం ప్రపంచాన్ని శాసిస్తున్నటువంటి ఒక టెక్నాలజీకి సంబంధించినటువంటి వాళ్ళందరూ కూడా వచ్చారు. సో వీళ్ళందరూ కూడా ఈ జెన్జీకి చెందుతారు. సో అంటే స్మార్ట్ ఫోన్స్ అవ్వచ్చు, వాట్ ఎవర్, ఇవన్నీ కూడా. దాని ముందున్నటువంటి ఎవరైతే ఉన్నారో, అంటే 96 బిఫోర్ ఎవరైతే ఉన్నారో, అంటే 81 వరకు ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా మిలీనియల్స్. సో ఆ ముందు ఎవరైతే ఉన్నారో, అంటే 80 నుంచి ఇంచుమించుగా 1940s ఆ బిఫోర్ వరకు ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా బేబీ బూమర్స్ అంట. సో ఆ ముందు ఇంకా 46 బిఫోర్ ఎవరైతే ఉన్నారో, అంటే ఈ పాటి వాళ్ళకి 80లో 90లో వయసు వచ్చేసి ఉండొచ్చు, వాళ్ళందరూ కూడా సైలెంట్ జనరేషన్ అంటారు. యాక్చువల్గా ఆ లెక్కలో చూసుకుంటే కనుక ఇప్పుడున్నటువంటి మీ యంగ్ జనరేషన్ ఎవరైతే ఉన్నారో మీరందరూ కూడా ఈ యొక్క జెన్జీలోకి అయితే వస్తారు. బట్ ఇక మీరు అడిగినటువంటి క్వశ్చన్ ఏదైతే ఉందో, ఆ లేడీ వైరల్ అవుతున్నటువంటి ఆ లేడీ ఇష్యూ ఏదైతే ఉందో, లడాక్ దగ్గర యాక్చువల్గా ఏదో ఒక చెకింగ్ జరుగుతుంది. ఆ చెక్ పోస్ట్ ఏదైతే ఉందో, చెక్ పోస్ట్ దగ్గర చాలామంది ఆ కాశ్మీర్కి అయితే టూరిస్టులు వెళ్తూ ఉంటారు. ఆ వెళ్ళినటువంటి టూరిస్టులు ఇవి కూడా ఒక ఆవిడ వెళ్ళిన తర్వాత 5 గంటల దగ్గర వాళ్ళైతే ఆపేశారు. ఏవో చెకింగ్ అయితే జరుగుతుంది. అలా జరుగుతున్న నేపథ్యంలో అక్కడికి వెళ్ళి వాళ్ళైతే ఆర్మీ ఆఫీసర్ని మామూలుగా ఎందుకు జరిగింది, ఏం జరిగింది అనేటటువంటిది అడిగి ఉండొచ్చు. బట్ ఆవిడ అడిగిన తీరు వివాదాస్పదమైంది. ఏంటంటే సెల్ ఫోన్ ఓపెన్ చేసి మీరందరూ కూడా ఏం చేస్తున్నారు, మేము ఇంతసేపటి నుంచి ఇక్కడ నుంచి ఉన్నాము, అందరం చాలామంది దీంట్లో పేషెంట్లు ఉన్నారు, వాళ్ళందరూ మేము అందరూ వెయిట్ చేస్తున్నాము, మీరు ఎందుకు ఇన్ని గంటలు ఆపేశారు, ఆ వేసినటువంటి బారికేడర్లకి ఆ పైప్ లైన్స్కి అడ్డంగా తాళాలు కూడా వేసేశారు, నేను ఎవరో తెలుసా, నా ఐడెంటిటీ ఏంటో తెలుసా, నేను జెన్జీని, నేను కనుక ఈ ఫోన్ తీసి దీన్ని వైరల్ చేస్తే కనుక మీ సిచ్యువేషన్ ఏమవుతుందో చూడండి అని ఒక బెదిరింపు ధోరణిలో ఆ అమ్మాయి మాట్లాడినటువంటి విషయాలు అయితే వైరల్ అయ్యాయి. బట్ నిజంగా మన ఆర్మీ జవాన్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళకైతే మనం హ్యాట్స్ ఆఫ్ అయితే చెప్పాలి. ఆవిడంత అలా చేస్తున్నా కూడా, అల్లరి చేస్తున్నా, హడావుడి చేస్తున్నా కూడా, చుట్టుపక్కల ఉన్నటువంటి కొంతమంది వారిస్తున్నా కూడా వినకుండా ఆవిడ హడావుడి చేస్తున్నా కూడా ఆర్మీ ఆఫీసర్లు ఆవిడ దగ్గరికి వచ్చి దండం పెట్టి చాలా వినమ్రతతో, లేదమ్మా తప్పైపోయింది, సారీ, మిమ్మల్ని వదులుతున్నాము, మాకు జరిగినటువంటి అసౌకర్యానికి మేము కూడా జనాలు జరిగినటువంటి చింతిస్తున్నాము అని చెప్పి వాళ్ళు చూపించినటువంటి నిజంగా మెచ్యూరిటీ అవ్వచ్చు, బాధ్యత అవ్వచ్చు, మన ఆర్మీ జవాన్లకి నిజంగా మనమైతే సాల్యూట్ చెయ్యాలి. ఆ తర్వాత వదిలేయడం అయితే జరిగింది. కాకపోతే అక్కడ ఆవిడ అన్నటువంటి కొన్ని మాటలకి మిగతా ఉన్నటువంటి నెటిజన్స్ అవ్వచ్చు, మిగతా వాళ్ళు అవ్వచ్చు, వాళ్ళందరూ కూడా తప్పుపడుతున్నారు. ఎందుకు అంటే ఆవిడ అక్కడికి వెళ్ళి మాట్లాడింది ఏంటంటే, మేము ట్యాక్స్ పేయర్స్, మేము డబ్బులు ఇస్తేనే మీరు అక్కడ ఉద్యోగాలు చేస్తున్నారు అనేటటువంటిది ఒక మాట. రెండోది ఏంటంటే, మీరు మమ్మల్ని టూరిస్టులని కాశ్మీరీలను ట్రీట్ చేస్తున్నారు అనేటటువంటి మాట. అంటే ఈ మాటలన్నీ జెన్జీ అవ్వచ్చు, ఈ మాటలన్నీ అవ్వచ్చు ఏంటంటే, అభిజిత్ డిప్కి ఎవరైతే ఉన్నారో మొన్న జంతర్ మంతర్ దగ్గర చేసుకున్న ప్రొటెస్ట్లో వాళ్ళు వినిపించి సోషల్ మీడియాలో వదిలినటువంటి ఒక భావజాలాన్ని బుర్రలోకి ఎక్కించుకున్నటువంటి ఒక పిల్ల బొద్దింక ఈవిడ. సో ఈ బొద్దింకల యొక్క భావజాలం ఈ రకంగానే ఉంటుంది. సో ఇలా అంటున్నారని మీరేం తప్పుగా అనుకోవద్దు. అంటే మిమ్మల్ని ఉద్దేశించి సిచ్యువేషన్ కదా, ఎందుకంటే మీరు జెన్జీ కిడ్సే కాబట్టి. అంటే నేను ఈ బొద్దింక భావజాలం ఎందుకు అంటున్నానంటే, గౌరవ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా, సుప్రీంకోర్టుకి సంబంధించిన ఎవరైతే ఉన్నారో ఆయన యాక్చువల్గా జెన్జీ గురించి మాట్లాడలేదు, కానీ కొంతమంది రిపోర్టర్ల పేరుతోటి, ఇంకా రకరకాల పేర్లతోటి సోషల్ మీడియా మాధ్యమాల్లో కొంత అరాచక శక్తులు కొన్ని అకౌంట్లోకి వచ్చి వాళ్ళు కొద్దిగా ఫేక్ ఫాలోవర్స్ని పెంచుకునవచ్చు, ఫేక్ వ్యూస్ పెట్టుకునవచ్చు, లేకపోతే మేము జర్నలిస్టులు అని చెప్పుకుంటూ వాళ్ళు వాళ్ళకి ఉన్నటువంటి ఒక ఉన్మాదపు ధోరణిలో ఉన్నటువంటి ఆలోచనల్ని జనాల యొక్క మెదడులోకి చొప్పించే ప్రయత్నం చేస్తున్నారు. సో ఇలా చేయడం అనేటటువంటి కరెక్ట్ కాదు. అంతేకాకుండా కొంతమంది లాయర్ల ముసుగులో కూడా దొంగ లా సర్టిఫికేట్లు తీసుకొచ్చి లాయర్లు అని చెప్పి చలామణి అవుతున్నారు కాబట్టి మీరు ఇలా చేయడం తప్పు, సో మీరందరూ కూడా బొద్దింకలు అని వాడాడు. ఆయన చాలా గౌరవంగా బొద్దింకలు అన్నాడు. ఒకవేళ అక్కడ గౌరవంగా బొద్దింకలు కాకుండా
ఇంకేదైనా ఒక పదాన్ని పెట్టుంటే ఆ పదంతోటే వీళ్ళు ప్రమోట్ చేసుకుంటారా? ఆ పదంతోటే వీళ్ళందరూ కూడా ఫేస్బుక్ అకౌంట్లు అలాగే ఇన్స్టాగ్రామ్ అకౌంట్లు పెట్టుకుని జనం మధ్యలోకి వస్తారా? ఆ పార్టీకి కూడా ఆ పదం మేబీ పెట్టుకోవచ్చు. పెట్టుకుని అని వస్తారా అనేటటువంటిది నా ప్రశ్న. ఇంకొకటి అమ్మాయి అనేటటువంటిది ఏంటంటే, మేము ట్యాక్స్ పే చేస్తే మీరందరూ అక్కడ బోర్డర్‌లో ఉంటున్నారు అని చెప్పి అంటున్నారు. వాళ్ళందరూ అక్కడ బోర్డర్‌లో కాపలా కాయడం వల్లే మీరు ట్యాక్స్ పే చేసే లెవెల్‌లో ఇన్‌కమ్ సంపాదించుకునేటువంటి పరిస్థితులు నెలకొని ఉన్నాయి ఈరోజు. లేకపోతే మీరందరూ కూడా ఎక్కడో ఇంకో దేశస్తులకు గాని, ఇంకొక వాళ్ళకి గాని బానిసలుగా బతికుండి ఉండేవారు ఈ పాటికి గూడా. వాళ్ళక్కడ చలిలో, ఎండలో, మంచులో మీరు 5 గంటలు అక్కడ ఉండి నిలబడడానికి అంత సఫర్ అయిపోతే నెలల తరబడి, వారాల తరబడి, రోజుల తరబడి మీరెవరో తెలీదు. బంధుత్వం లేదు, ఏమీ లేదు. కాకపోతే మీరందరూ భారతీయ ప్రజలు కాబట్టి మిమ్మల్ని కాపాడాల్సినటువంటి బాధ్యత మాకుంది అని చెప్పి వాళ్ళక్కడ బోర్డర్‌లో మన కోసం ప్రాణాలకు సైతం తెగించి వాళ్ళక్కడ పహారా కాస్తున్నారు కాబట్టి మనం ఇక్కడ సురక్షితంగా నిద్రపోతున్నాము. సెల్ ఫోన్ తీసుకొచ్చి జెన్‌జీ అని మనం రోడ్ల మీద గెంతగలుగుతున్నాము అంటే నిజంగా వాళ్ళు అక్కడ ఉండబట్టే. ఒకవేళ వీళ్ళే ఉన్నారు. ఇప్పుడు ఈ అమ్మాయికి ఉంది. ఈ టాక్స్ పేయర్స్‌లో కొంత డబ్బు నీకు ఇచ్చేస్తాము. నువ్వు బోర్డర్ దగ్గరికెళ్ళి ప్రాణాలకు ఎదురొడ్డి సాహసంతో నువ్వు యుద్ధం చేస్తావా? నువ్వు చేయగలవా? నువ్వు చేయలేవు. కేవలం జంతర్ మంతర్ లాంటి దగ్గరికి వచ్చి ఎక్కడో బీర్లు, బిర్యానీలు, ఎవడో ఆర్డర్ చేసినటువంటి పిజ్జాలు తినేసి అటు గవర్నమెంట్‌నో, రాజ్యాంగాన్నో, ఉన్నటువంటి నాయకులను తిట్టేసి, అల్లరి చేసి వెళ్ళిపోతారు తప్ప మీరు చేసినటువంటి విధ్వంసం అంతా కూడా ప్రభుత్వ ఆస్తులు విధ్వంసం చేశారు. ట్యాక్స్ పేయర్స్ డబ్బుని ఇప్పుడు ఈరోజు మీరు మాట్లాడుతున్నారు కదా! మీరు చేసినటువంటి విధ్వంసం, తగలబెట్టినటువంటి బస్సులు, పోలీసు వాహనాలు ఇవన్నీ కూడా ట్యాక్స్ పేయర్స్ డబ్బుతో వచ్చినటువంటివే. అవి తగలబెడుతున్నప్పుడు, ఆ విధ్వంసం చేస్తున్నప్పుడు, ఎన్నుకున్నటువంటి గవర్నమెంట్ మీరు ప్రశ్నిస్తున్నప్పుడు ట్యాక్స్ పేయర్స్ యొక్క డబ్బును తగలేస్తున్నాం అనేటువంటి జ్ఞానం మీకు లేదు. మరి అలాంటప్పుడు ఈరోజు ట్యాక్స్ పేయర్స్ డబ్బుతో మీరు ఇస్తున్నారు అనేటటువంటిది అనడం కరెక్ట్ కాదు. ప్లస్ నాకు తెలిసినంత వరకు అమ్మాయి కూడా ఎక్కడేమీ ఉద్యోగాలు, సద్యోగాలు చేయట్లేదు. తల్లిదండ్రుల డబ్బుతోటే అమ్మాయి అయితే బతుకుతుంది. సో ఇలాంటి ధర్మిలా ఇలాంటి వ్యాఖ్యలు చేయడం అనేటటువంటి దాని మీద ప్రజలందరూ కూడా రియాక్ట్ అవుతున్నారు. ఎవరైతే మాకు మేము జెన్‌జీ లేకపోతే మాకు మేము కాక్రోచెస్ అని చెప్పుకుంటున్నటువంటి వాళ్ళ మీద ఈరోజు సమాజం మొత్తం తిరగబడేటువంటి పరిస్థితులు అయితే కనబడుతుంది. ప్రస్తుతం ఆ మహిళ సిచ్యువేషన్ ఏంటి సార్? క్షమాపణ లాంటివి ఏమైనా చెప్పిందా? అంటే ముందు అయితే ఆవేశంలో మాట్లాడడము, నోరు జారడం అయితే జరిగింది. ఆ వీడియో చూసినటువంటి ఎవరైతే కాశ్మీర్‌కి సంబంధించినటువంటి చీఫ్ మినిస్టర్ ఒమర్ అబ్దుల్లా ఉన్నారో అతను కూడా దాని మీద చాలా సీరియస్‌గానే రియాక్ట్ అయ్యాడు. రియాక్ట్ అయిన తర్వాత తన తప్పు తను గ్రహించింది. అంటే ఆవేశంలో నేను మాట్లాడేశాను. నన్ను క్షమించండి అని ఇప్పుడు ఏడుస్తూ లేకపోతే ఇంకోటి చేస్తూ ప్రసార మాధ్యమాల్లో అవ్వచ్చు, తనకు సంబంధించినటువంటి అకౌంట్స్‌లో అవ్వచ్చు, ట్విట్టర్‌లో అవ్వచ్చు, అమ్మ అయితే ట్వీట్లు పెడుతున్నాను క్షమించండి తప్పు చేశారని. బట్ ఈ రియలైజేషన్ ఏదో అరిచే ముందు చెప్పుంటే బావుంటుంది. ఎందుకంటే జెన్‌జీ అనేటటువంటిది పక్క వాళ్ళని బెదిరించడానికి ఇంకో దానికో వాడేటటువంటి ఇదైతే కాదు. బట్ కొంతమంది జెన్‌జీ అవ్వచ్చు, లేతే మీడియాని బెదిరిస్తుంటారు. కొంతమంది నేను ఇంకోటి అని ఫేక్ చెప్తుంటారు. బట్ వాటన్నిటిని కూడా ప్రాపర్ విధానాల్లో వాడితే బెటర్ తప్ప అన్నెసెసరీగా ప్రతిదానికి వాడి చులకన అవ్వడము, చులకన చేయడము అనేటటువంటిది కరెక్ట్ కాదు. ఎందుకంటే వీళ్ళు ఏ రకంగానూ జెన్‌జీకి రిప్రజెంటేటివ్స్ ఇలాంటి వాళ్ళైతే కాదు. ఇక్కడ ఇంకో కోణం ఏంటంటే లడాక్ దగ్గర చెకింగ్ చేసిన దానికి ఇంకొక నాకు అనిపించింది ఏంటంటే మనం కిందసారి చూసాం పెహల్గామ్ ఏదైతే ఉందో అక్కడికి కూడా ఇలాగే కొంతమంది టూరిస్టులు వెళ్ళారు సందర్శనకి. వెళ్ళిన తర్వాత అక్కడ ఉన్నటువంటి కొంతమంది తీవ్రవాదులు అక్కడికి వచ్చి వాళ్ళందరినీ కూడా బట్టలు విప్పి అసలు చూసి నువ్వు ఫలానా మతానికి సంబంధించినటువంటి వాడు అవునా కాదా అని చెప్పి అడిగి మరి దాడి చేసి కాల్చి చంపేసి ఎవరైతే లేడీ ఉన్నారో ఆవిడతోటి ఈ విషయం మోడీకి చెప్పు అని చెప్పడం జరిగింది. సో మోడీ ఏం చేశారు ఆపరేషన్ సింధూర్ అనేటటువంటి దాంతోటి మనమైతే జవాబు అయితే చెప్పడం అయితే జరిగింది. బట్ అక్కడికి వెళ్ళినటువంటి టూరిస్టులకు జరిగినటువంటి అన్యాయానికి భారత ప్రధాని కానీ, భారత గవర్నమెంట్ కానీ, అలాగే భారత సైన్యం కానీ ఇచ్చినటువంటి రిటాలియేషన్ అనేటటువంటి దాన్ని చూసి కూడా మీరు కాశ్మీరీలకు సంబంధించి ఎలా వ్యవహరించారో అలా వ్యవహరిస్తారా అని ఆ క్వశ్చన్ అడిగేటటువంటి మనస్తత్వాన్ని నేను యాక్చువల్‌గా అయితే నేను కూడా తీసుకోలేకపోయాను ఆ వీడియో చూసిన వెంటనే. బట్ నాకైతే మొట్టమొదట నా మనసులో నాకు ఇదే అనిపించింది. బట్ అంటే ఇలాంటి సిట్యుయేషన్‌లో ఉన్నప్పుడు ఆర్మీని గౌరవించాలి తప్ప ఆర్మీని అపఖ్యాతి పాలు చేసేలాగా నేను జెన్‌జీ కాబట్టి మీరందరూ కూడా ఏదో మాకు ఊడిగం చేయాలి, మాకు సలాం చేయాలి అనేటటువంటి విధానం నిజంగా ఖండించాల్సినటువంటి విషయం. నాకు తెలిసినంత వరకు ఆ అమ్మాయి తప్పు అయితే తెలుసుకుంది. బట్ ఈ తప్పు ఆ అమ్మాయికే కాదు జెన్‌జీ పేరుతో విర్రవీగుతున్నటువంటి అందరూ కూడా దీన్నైతే ఖచ్చితంగా తెలుసుకోవాలి. క్షమాపణ వీడియో చెప్పిన తర్వాత గవర్నమెంట్ యొక్క రియాక్షన్ ఏంటి సార్? ఆవిడ మీద ఏమైనా చర్యలు తీసుకునే అవకాశం ఉందా? లేదంటే అంటే ఇది క్షమాపణ చెప్పింది కాబట్టి చాలా వరకు ఎందుకంటే ఆ అమ్మాయి కూడా భారతీయురాలే కాబట్టి ఖచ్చితంగా దీన్ని ఆర్మీ వాళ్ళు అర్థం చేసుకున్నారు. అలాగే ప్రభుత్వం కూడా ఏదో చిన్న పిల్లల చేష్ట కింద అర్థం చేసుకుంది కాబట్టే
మనం ప్రజాస్వామ్యంలో బతుకుతున్నాం కాబట్టి, ప్రజాస్వామ్యబద్ధంగా కూడా ఉన్నాం కాబట్టి, ఈరోజు ఆవిడ క్షమాపణ చెప్పినా, ఏం చెప్పినా కూడా గవర్నమెంట్ కూడా ఈ విషయాన్ని పెద్దగా సీరియస్‌గా తీసుకోలేదు, పట్టించుకోలేదు. బట్ మిగతా జనాలే పట్టించుకున్నారు. బట్ ఇదే ఒక పాకిస్తాన్‌లో అయ్యుండుంటే, ఇదే ఒక బంగ్లాదేశ్‌లో అయ్యుండుంటే, ఇదే ఒక అరబ్ ఎమిరేట్స్ లాంటి ఒక చోట అయ్యుండుంటే, ఇప్పటికి ఖచ్చితంగా రాజ్యధిక్కార నేరం కింద అమ్మాయికి ఉరిశిక్ష పడి ఉండేది. కాకపోతే ఇక్కడ ఉన్నటువంటి ప్రజాస్వామ్య ప్రభుత్వం కాబట్టి ఆ అమ్మాయి సేఫ్‌గా ఉంది, సురక్షితంగా ఉంది. ఆ అమ్మాయి చెప్పినటువంటి క్షమాపణని అటు పెద్ద మనసుతోటి ఆర్మీ వాళ్ళు తీసుకున్నారు. అలాగే భారత ప్రభుత్వం కూడా తీసుకుంది. ఫైనల్ గా జెన్జీ మీద మీ అభిప్రాయం ఏంటి? జెన్‌జీ అనేటటువంటిది ఈరోజు నిజం చెప్పాలంటే, ఏదైతే జంతర్ మంతర్ దగ్గర ఆ నీటికి సంబంధించినటువంటిది వీళ్ళు ప్రొటెస్ట్ చేస్తున్నారో, అదే టైంలో కొంతమంది జెన్‌జీలు వాళ్ళు ఆ ఎగ్జామ్ రాసి పాస్ అయ్యి ర్యాంకులు తెచ్చుకున్నారు. సో, మిగతా వాళ్ళు ఉద్యోగాలు తెచ్చుకున్నారు. మిగతా వాళ్ళు ర్యాంకులు తెచ్చుకోవడంతో పాటు ఎలాన్ మస్క్ ఫెయిల్ అయ్యాడు రాకెట్ లాంచింగ్ దాంట్లో. చైనా వాళ్ళు ఫెయిల్ అయినా కూడా ఒక్క జెన్‌జీకి సంబంధించినటువంటి కొంతమంది కిడ్స్ ఈ రాకెట్ లాంచింగ్ దాంట్లో ప్రైవేట్ లాంచింగ్ ప్యాడ్స్ అన్నీ పెట్టుకొని అక్కడి నుంచి రాకెట్‌ని చాలా ఖచ్చితమైనటువంటి నిర్దిష్టమైనటువంటి కక్షలోకి ప్రవేశపెట్టడంలో సక్సీడ్ అయ్యారు. వాళ్ళు నిజమైనటువంటి జెన్‌జీస్. వాళ్ళు ఈ భారతదేశానికి సంబంధించి గర్వంగా తలెత్తుకుని వీళ్ళు ఈ దేశానికి సంబంధించినటువంటి జెన్‌జీలు అని చెప్పుకునేటటువంటి వాళ్ళు. వీళ్ళు ఎప్పటికీ కాదు. వీళ్ళేంటంటే మేము జెన్‌జీ కాబట్టి నేపాల్‌లో వచ్చినట్టు, బంగ్లాదేశ్‌లో వచ్చినట్టు రెజీమ్ చేంజ్‌కి మేమైతే ప్రయత్నిస్తున్నాము. మేము ఖచ్చితంగా తెచ్చి తీరుతాం అనేటటువంటి ధోరణిలో వీళ్ళు బిహేవ్ చేశారు. బట్ ఈరోజు నేపాల్‌లో చూసుకుంటే నేపాల్ అంతా కూడా హిందూ రాష్ట్రాలుగా మారిపోయింది. అక్కడ ఉన్నటువంటి జెన్‌జీలు మరి ఇప్పుడున్నటువంటి దాన్ని కూడా హిందూ రాష్ట్రాలుగా చేస్తారు భారతదేశాన్ని కూడా మరి జెన్‌జీలు. బట్ ఆ ప్రశ్నకి వీళ్ళెక్కడ సమాధానం అయితే చెప్పలేరు. కాకపోతే జెన్‌జీ అనేటటువంటి పేరుతోటి మీరు పాటించాల్సినటువంటిది, మనం ఐడెంటిఫై చేయాల్సినటువంటిది అలాంటి వాళ్ళని. ఎవరైతే చదువుకొని లేకపోతే ఎవరైతే నిర్దిష్టమైనటువంటి భవిష్యత్ దిశగా వెళ్తున్నారో వాళ్ళు జెన్‌జీలు తప్ప వీళ్ళు ఏమాత్రము ఈ బొద్దింకలుగా తమను తాము ఐడెంటిఫై చేసుకున్నటువంటి ఈ బొద్దింకలు ఏవైతే ఉన్నాయో, ఈ బొద్దింకలు ఎప్పటికీ కూడా భారతదేశానికి రిప్రజెంటేటివ్స్ కారు, జెన్‌జీకి రిప్రజెంటేటివ్స్ కారు. నిజమైనటువంటి రిప్రజెంటేటివ్స్ ఎవరంటే ఆ యువ కిషోరాలు, ఆ భారత సింహాలు మాత్రమే ఈ జెన్‌జీకి రిప్రజెంటేటివ్స్. సో ఇదండి ఇవాల్టి వైఎన్సీ టాక్ 10. నేనైతే అలాంటి వారిని జెన్జీస్ అని అయితే అన్ను. సూర్య గారు చెప్పినట్లుగా ఎవరైతే దేశ ప్రగతి కోసం పాటుపడతారో వాళ్ళే నిజమైన జెన్జీస్. ఇలాంటి వాళ్ళు జెన్జీస్ కి చెడ్డ పేరు తీసుకొచ్చే వాళ్ళ అయితే ఉన్నారు. మరొక అంశంతో మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ దిస్ ఇస్ ఐశ్వర్య సైనింగ్ ఆఫ్.